సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక పాప కానీ బాబు కానీ ఉండడము, లేదు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడం, ఇలాంటి కండిషన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. దీనికి ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఆల్రెడీ ఫస్ట్ బేబీ వచ్చింది కదా, నాలో ఏం ప్రాబ్లం లేదు, నువ్వే వెళ్ళి చూపించుకో, ఇలాంటి కామన్ డిస్కషన్స్ ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ఎలా అయితే ఆడ మగ ఇద్దరు వచ్చి టెస్ట్ చేసుకుంటారు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే రెండోసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా 1 సంవత్సరం పాటు మీరు సిన్సియర్గా రెగ్యులర్గా కలిసి ఉండి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు, రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయి మీకు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఆడ మగ ఇద్దరు ఒకసారి వచ్చి దంపతులుగా మీరు టెస్ట్ చేసుకొని రీజన్స్ ఏమున్నాయని తెలుసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి వైపు నుంచి ఉంటుందండి. సో ఇందులో మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే, ఆడవాళ్లలో ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్స్ అంటే అండము టైంకి రిలీజ్ అవ్వకపోవడము, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడము, మగవాళ్లలో కౌంట్ తగ్గిపోవడము, ఇలాంటి రీజన్స్ మోస్ట్ కామన్గా ఉంటూ ఉంటాయి. సో ఆల్రెడీ మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెన్సీ కోసము న్యాచురల్గానే వస్తుందిలే అని 8, 9, 10 సంవత్సరాలు వెయిట్ చేసి అసలు మొత్తము అంతా మీ చేతిలోంచి విషయం అంతా జారిపోయిన తర్వాత బాధపడుతూ వచ్చే దంపతులు ఎంతోమంది ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ సెకండ్ ప్లాన్ చేసుకుంటున్నారో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకొని అండము టైంకి రిలీజ్ అవుతుందా లేదా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా, కౌంట్ అండ్ మోటిలిటీ హస్బెండ్ దగ్గర నుంచి వీర్యకణాల సంఖ్య కదలిక ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి.